ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ చరణము. ఈ ఉదయకాలంలో పరిశుద్ధుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటును నివసించడం నేర్చుకున్నప్పుడు, సర్వశక్తుడైన దేవుని నీడలో మనం సహవాసములో ఉంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమేదియు నీ దరికి చేరదు అని దేవుడే వాగ్దానమిస్తున్నాడు. రేపేమి జరుగుతుందో, రేపు ఎలా గడుస్తుందో అని ఒకటే బాధతో కృంగిపోతున్నావేమో. ఎందుకు భయపడుతున్నావు? నీవు రక్షణ పొందిన వ్యక్తివే అయితే, దేవునిలో ఆనందించే బిడ్డవే అయితే, నీవు దేనికి జడియనక్కరలేదు. బాధపడవద్దు. ఏదేదో ఊహించుకొని, ఏంటి నా పరిస్థితి ఒక్కసారిగా ఇలా అయిపోయింది అని బాధపడుతున్నారా? కృంగిపోవద్దు. ఏ అపాయమూ నీ యొద్దకు రాదు. దేవుడే నీకు సహాయము చేసేవాడు. తన చేతితో నిన్ను పట్టుకుని నడిపించేవాడు. యబ్బేజు ప్రార్థించాడు, ఏ కీడు దరికి రాకుండా నన్ను కాపాడయ్యా అని. నీ చేతి నీడలో నన్ను రక్షించయ్యా అని ప్రార్థించాడు. మోషే కూడా ఇశ్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మోషేను కాపాడుతూ వచ్చిన దేవుడే ఈరోజు నిన్ను కాపాడుతాడు. లోకం వైపు చూడొద్దు, దేవుని వైపుకు మాత్రమే చూడు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. భయపడక ధైర్యంగా నీ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించు. ఎక్కడ చతికిలబడ్డావో చాలు, లే. ఏ శ్రమైనా, ఏ శోధనైనా నిన్ను విజయానికి దగ్గరగా నడిపించడానికే, ఆయనకు ఇష్టమైన రూపులోనికి రావడానికే. ఏ అపాయమూ నీ దరికి రాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయనే నిన్ను విడిపిస్తాడు. తోడై ఉండి నిన్ను గొప్ప చేస్తాడు. విశ్వాసముంచు ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.